దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఒక పాట పాడి ప్రభువుని గణపరిచి వాక్య భాగంలోనికి వెళదాం. మనందరికీ తెలిసినటువంటి పాట. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమున చెయ్యి విడువక యెహోవా నన్ను చేరదీయును. నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను అని పాట పాడి ప్రభు నామాన్ని కనపరుస్తాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చెయ్యి విడువకను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే, నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో
భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గాడ్లీ రాయల్ డాటర్స్ ఆఫ్ గాడ్ అనే సబ్జెక్ట్ గురించి మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాము. రాయల్ గాడ్లీ డాటర్స్ ఆఫ్ గాడ్ లేక గాడ్లీ రాయల్ డాటర్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఇద్దరిని కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఓల్డీ ఉమెన్ అండ్ గాడ్లీ రాయల్ డాటర్స్, వీరిద్దరిని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇద్దరి మధ్య ఉండే వ్యత్యాసాలను మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఓల్డీ ఉమెన్ అయితే లోకానుసారమైనటువంటి గుర్తింపు కోసం ప్రాకులాడుతుందని, దైవికమైన రాజకుమార్తెలైతే గుర్తింపు దేవుని అందే ఉన్నదని వారు సంతృప్తి పడతారు, లేక తమ గుర్తింపు దేవుని అందే ఉన్నదని వారు ఒక నిశ్చయతను కలిగి ఉంటారు. అలాగనే ఓల్డీ ఉమెన్స్ అయితే వాళ్ళు దే కంపీట్ విత్ అదర్స్, ఒకరితో ఒకరు పోటీ పడతారు. అదే రాయల్ గాడ్లీ డాటర్స్ అయితే వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు అని మనం ధ్యానం చేసుకున్నాం. సో ఒకరినొకరు ప్రోత్సహించుకునే విధానంలో మనము ఒక ఇద్దరిని గురించి ధ్యానం చేసుకున్నాం. సో దెర్ ఈజ్ ఆల్వేస్ గాడ్స్ ప్రొవైడ్నెస్. దేవుడు మనకి అర్థం చేసుకునే వ్యక్తులను ఇస్తాడు. నంబర్ 1, దేవుడు మనకి అర్థం చేసుకునే వ్యక్తులను ఇస్తారు. అలాగనే ఒకరికి ఒకరు కాంప్లిమెంట్ చేసుకునే వ్యక్తులను ఇస్తాడు. అంటే ఒకరిని ఒకరు మంచి మాటలతో ప్రోత్సహించుకునేటువంటి వ్యక్తులను మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే దేవుడు మనకి ఒక మంచి విశ్వాసంలో కలిసి ఎదిగేటువంటి వ్యక్తులను మనకు తోడుగా ఇస్తాడు. ఈ గుణ లక్షణాలు మేరీ ఎలిజబెత్ల జీవితాల్లో మనము గత వారంలో ధ్యానం చేసుకున్నాం. ఈ రోజున మరొక వ్యక్తులను గురించి ధ్యానం చేసుకుందాం. ఓల్డీ ఉమెన్ డీల్స్ విత్ సెల్ఫ్ ఎస్టీమ్. గాడ్లీ ఉమెన్ always seeks Christ esteem. Worldly woman always deals with self-esteem. Godly royal daughters always seeks Christ esteem. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. లోకానుసారమైనటువంటి స్త్రీలు స్వీయ గౌరవాన్ని కోరుకుంటారు. లోకానుసారమైనటువంటి వ్యక్తులు, లోకానుసారమైన స్త్రీలు స్వీయ గౌరవాన్ని కోరుకుంటారు. తమ సొంత గౌరవం కోసం ప్రాకులాడతారు. గాడ్లీ రాయల్ డాటర్స్ వారైతే దేవుని గౌరవాన్ని తమ జీవితంలో కలిగి ఉండడానికి చూస్తారు. ఆమేన్. క్రీస్తునందే తమ గౌరవాన్ని కోరుకుంటారు. దేవుడి యందే తమ గౌరవాన్ని కోరుకుంటారు. ఈ రోజున ఒక ఇద్దరు వ్యక్తులను గురించి మనము ఆ విధంగా ధ్యానం చేసుకుందాం. దైవికమైనటువంటి రాజకుమార్తెలు క్రీస్తునందే తమ గౌరవాన్ని కోరుకునేటువంటి ఇద్దరు వ్యక్తులను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంతమంది మీలో షిఫ్రా, పూయా అనే ఇద్దరు స్త్రీలను గురించి విన్నారు? బైబిల్లో గాడ్లీ రాయల్ డాటర్స్ షిఫ్రా అండ్ పూయా, వీరి గురించి
ఈరోజు మనము ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాం. షిఫ్రా అండ్ పూయా గురించి నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు వ్రాయబడి ఉంటుంది. లేక 20-21 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనము నుండి 21వ వచనము వరకు చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను కూడా బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదువుబడిన లేఖన భాగము మా వినికిడిలో దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ దాసుడను నీ పక్షముగా నిలబడి ఉన్నాను. కరుణించి సహాయము చేయండి ప్రభువా. లేఖన భాగం మేము అర్థం చేసుకునేటట్లుగా మా మనసు లోతుల్లో, మా హృదయ లోతుల్లో మీరే మాతో మాట్లాడి మమ్మల్ని ఆనందింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం గమనించినట్లయితే ఇక్కడ రాయల్ డాటర్స్ ఆఫ్ గాడ్ ఇద్దరు మనకి ఎంతో చక్కగా కనబడతా ఉన్నారు. వారి యొక్క జీవితంలో నుంచి మనము నేర్చుకోగలిగినటువంటి ఒక 2-3 విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. సో 17వ వచనంలో మనము గమనించినట్లయితే, ఆ మంత్రసానులు దేవునికి భయపడిరి. నంబర్ 1, ఏ గాడ్లీ డాటర్స్ దేవునికి మాత్రమే భయపడతారు. ఆమేన్. మనుషులకు భయపడరు. ఈ రోజుల్లో చాలామంది మనుషులకు భయపడతారు. ఈ రోజుల్లో చాలామంది మనుషులకు భయపడి తాము దేవునిని ప్రక్కన పెట్టేస్తారు. దేవుని విషయాల్లో ధైర్యంగా ముందుకు రాలేకపోతా ఉన్నారు. దేవుని విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నారు. దేవుని విషయాలలో వారు ధైర్యమైన సాహస కార్యాలు చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే వీరి జీవితంలోంచి మనం నేర్చుకునే ఒక మంచి పాఠం ఏంటంటే, వారు దేవునికి భయపడ్డారు. ఆమేన్. ఇది మొట్టమొదటి విషయం. వారు దేవునికి మాత్రమే భయపడ్డారు. వీ మస్ట్ ఒబే గాడ్ రాదర్ దాన్ మ్యాన్. మనుషుల కంటే కూడా మనము దేవునికే భయపడాలా, దేవునికే విధేయత చూపాలా. ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రశ్న మనకి కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 29వ వచనం. 5వ అధ్యాయము
29వ వచనం. ఎస్, అందుకు పేతురు అపోస్తులులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అనిరి. ఆమేన్. అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని శిష్యులమైనటువంటి మనము, దేవుని అనుచరులమైనటువంటి మనము, దేవుని యొక్క శిష్యురాళ్ళంగా, దేవుణ్ణి అనుసరించేటువంటి భక్తురాళ్ళముగా నీవు నేను మన జీవితాల్లో ఎవరికి భయపడాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది? దేవునికి మాత్రమే భయపడాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి మాత్రమే మనము లోబడాలనేటువంటి లేఖనము, దేవుని లేఖనం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకనే పేతురును, కడమ అపోస్తులులను అందరూ కూడా ఏక మనసుతో, ఏకాత్మతో, ఏకకంఠంతో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని? మనము మనుషులకు కాదు భయపడాల్సింది, మనము భయపడాల్సింది దేవునికే కదా అని ఆనాటి సంఘాన్ని వారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆమేన్. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఇది. మీరు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. సంఘంలో ఉండే చిన్నలు పెద్దలు అందరూ కూడా ఎవరికి భయపడాలా? దేవునికి లోబడాలా, దేవునికి భయపడాలా. అంతేగాని ఈ ప్రస్తుత దినాలలో చాలా సంఘాలలో, సమాజంలో మనుషులకు భయపడుతూ ఉంటారు, తోటి వారికి భయపడుతూ ఉంటారు, సత్యాన్ని చెప్పలేరు, సత్యాన్ని దాచిపెట్టేస్తారు, మనుషులను దాచిపెడతా ఉంటారు, విషయాలను దాచిపెడతా ఉంటారు, ధైర్యంగా ఒప్పుకోలేరు, ధైర్యంగా దాని గురించి సత్యాన్ని చెప్పలేరు, ధైర్యంగా దేవుని విషయాల కోసం ఖచ్చితంగా నిలబడలేరు. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, అలా ఏమవుతుందో, ఇలా ఏమవుతుందో అని సత్యాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రోజున మనం నేర్చుకునే ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటంటే, వీరు ఎవరి ద్వారా ఆజ్ఞాపించబడ్డారు? సామాన్యమైన వ్యక్తుల చేత కాదు వీరు ఆజ్ఞాపించబడింది. వీరు ఆజ్ఞాపించబడింది సాదాసీదా మనుషుల చేత కాదు. ఒక ఐగుప్తు దేశానికి రాజు చేత ఆజ్ఞాపించబడ్డారు వారు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, భూసంబంధమైనటువంటి రాజు కంటే కూడా పరసంబంధమైనటువంటి లోకనాథుడికే భయపడాలని వారు తీర్మానం తీసుకున్నారు. ఆమేన్. దిస్ ఈస్ ద వండర్ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ ఎ గాడ్లీ ఉమెన్. ఆమేన్, ఆమేన్. ఈ రోజున దైవ సన్నిధికి వచ్చినటువంటి మనము, ఈ మాటలు వింటున్నటువంటి మనము, ఇఫ్ వి ఆర్ ఏ గాడ్లీ ఉమెన్, ఇఫ్ యు ఆర్ ఏ గాడ్లీ రాయల్ డాటర్ అయితే నీవు దేవునికి మాత్రమే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవునికి మాత్రమే నీవు భయపడాలా, మనుషులకు భయపడకూడదు. ఆమేన్. సో వీరి నుంచి మనం నేర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయం. రెండవది ఏంటంటే, గాడ్లీ ఉమెన్ ఆల్వేస్ చూస్ టు ప్రొటెక్ట్ లైఫ్. ఎ గాడ్లీ ఉమెన్ ఆల్వేస్ చూస్ టు ప్రొటెక్ట్ లైఫ్. ఆమేన్. దైవికమైనటువంటి రాజకుమార్తెలు జీవాన్ని కాపాడడానికే ప్రయత్నం చేస్తారు, బ్రతకనివ్వడానికే వారు ఎన్నుకుంటారు, ఇతరులను బ్రతికించే కార్యాలే వారు చేస్తారు, ఇతరులను బ్రతికించేటువంటి నిర్ణయాలే వారు తీసుకుంటారు. ఆ క్రింది వచనం కనుక మనం గమనించినట్లయితే 17వ వచనంలోనే, మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతకనిచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరినైతే చంపేయమన్నారో, ఎవరి లైఫ్ని అయితే తీసేయమన్నారో, ఎవరి లైఫ్ అయితే ఈ భూమి మీద లేకుండా చేయాలని అనుకుంటున్నారో, అలాంటి వ్యక్తులను వారు ప్రాణము తీయక, హత్య చేయక, ప్రాణహాని తలపెట్టక ఆ ప్రాణాన్ని నిలబెట్టి బ్రతికేటట్లుగా వారు నిర్ణయం తీసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజులలో అనేకమైనటువంటి ఆత్మలు దేవుని కొరకు బ్రతికేటట్లుగా బ్రతికించే నిర్ణయం తీసుకోవాలా. ఆమేన్. అందుకనే ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంటుంది, మనము కొందరినంట
అగ్నిలో నుండి లాగినట్లు లాగాలి. ఆమేన్. వారిని రక్షించాలట, రక్షణలోనికి నడిపించాలట. ఒకడు తెలియక వెళ్ళి అగ్నిలో పడి కాలి చచ్చిపోబోతూ ఉన్నాడు, వాడి ప్రాణం పోగొట్టుకుంటున్నాడు గనుక వాడిని అగ్నిలో నుండి లాగి బ్రతికించినట్లుగా మనం అనేక మందిని రక్షణలోనికి, నిత్య జీవములోనికి వారిని నడిపించాలా. ఆమేన్. వీరు చేసిన ఈ పని వలననే, వీరు బ్రతుకనిచ్చడం వలననే ఒక గొప్ప విమోచకుడు దేవుని బిడ్డల కొరకు రాగలిగాడు. ఆమేన్. ఇంకో మాటలో చెప్పాలంటే విమోచకునికే విమోచన కలిగించిన వారు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలను విమోచించింది, ఇశ్రాయేలు ప్రజలను విడిపించింది మోషే. వీళ్ళు బ్రతికించినటువంటి ఆ చిన్నారుల యొక్క లిస్టులోనే మోషే కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మోషే ఆ రోజుల్లో మరి రాజు ఆజ్ఞ చేత మగపిల్లలందరూ చంపించబడుతూ ఉంటే ఆ తల్లి మరి కాపాడబడబట్టే వీరు ఆ మోషే పుట్టి ఉన్నటువంటి సందర్భాన్ని వారు దాచిపెట్టబట్టే, రాజుకు తెలియజేయకుండా రాజు చెప్పినట్టు చంపకుండా ఉండడాన్ని బట్టే మోషే బ్రతికిండి ఉండవచ్చు. ఆమె గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనము గ్రహించాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే, మనము ఆల్వేస్ దేన్ని చూస్ చేసుకోవాలి అని అంటే టు ప్రొటెక్ట్ లైఫ్. ఆమె సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివినట్లయితే, మూగవారికిని దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుమో, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుమో. దీనులకును శ్రమపడు వారందరికీ దరిద్రులకును న్యాయము జరిగించుమో. ప్రాణము పోవుచున్నటువంటి వారి ప్రాణమును కాపాడుమో. 6వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. మనోవ్యాకులము కలిగినటువంటి వారికి వారి యొక్క మనోవ్యాకులము నుండి వారిని కాపాడుమో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ఎవరైనా సరే మెంటల్ స్ట్రెస్తో ఫీల్ అవుతూ మానసికంగా కృంగిపోతూ ఉంటే అలాంటి వారికి ఏమంట, వారు బ్రతికేటట్లుగా, వారి ప్రాణము నిలబడేటట్లుగా వారిని బ్రతికించాలట. ఆమేన్. హల్లెలూయా. వారికి న్యాయం తీర్చాలా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ షిఫ్రా, పూయ వీరిద్దరూ చేసినటువంటి పని అదే. ప్రాణం తీయమని చెప్తూ ఉంటే ప్రాణం తీయబడుతున్నటువంటి సందర్భాలలో ఆ తల్లుల యొక్క మనోవేదన, ఆ తల్లులకు ఉండేటువంటి, తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆ మానసిక వ్యధనంతటిని కూడా వారు ఏం చేస్తారు, ప్రాపర్ జడ్జిమెంట్ను వారి కొరకు చేసి వారికి సరి అయిన న్యాయాన్ని అందించి, శ్రమ పడుతుంటే, బాధపడుతుంటే ఆ బాధ నుండి, ఆ కష్టం నుండి వారికి విడుదల కలిగించే విధంగా అద్భుతమైనటువంటి పని చేస్తారు. అందుకని 31వ కీర్తన మనం కనుక గమనించినట్లయితే ఆ 31వ కీర్తనలో మరి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ మనకి కనబడుతుంది. ఆ స్త్రీ ఏ విధమైనటువంటి స్త్రీ? ఆమె ఎలాంటి స్త్రీ అట? గుణవతి అయినటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి ఉమెన్ ఆమె. సామెతల్లో 31వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అందులో కనబడేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి గుణవతి అయినటువంటి భార్య, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఆమె అద్భుతంగా కొనియాడబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆమె గుణలక్షణాల్లో ఒకటి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ స్త్రీ ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనతో మాట్లాడుతూ ఉందంటే, ప్రాణం పోయేటువంటి వానికి ప్రాణం పోయాలా, మానసిక వ్యధ కలిగినటువంటి వానికి మానసిక వ్యధను తీరేటట్లుగా న్యాయం చేయాలా. సో ఇలాంటి అద్భుతమైనటువంటి స్త్రీ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ మంత్రసానులు కూడా, షిఫ్రా అండ్ పూయ, వీరిరువురు కూడా ఇలాంటి ఒక మంచి పనిని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఇంకా మనము కనుక గమనించినట్లయితే, నోరు నువ్వు న్యాయం కొరకు తెరవాలట. వీరేం చేశారంట, రాజు వీళ్ళని పిలిపించి, మీరెందుకు ఇలాంటి పని చేశారు? 19వ వచనంలో మనం చదివినట్లయితే, అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు
ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైనటువంటి వారు అని ఫరోకి చెప్తా ఉన్నారు. దే వర్ టెల్లింగ్ హాఫ్ ట్రూత్. ఆమె నోరు తెరిచి మాట్లాడుతున్నారు. నాకేం తెలియదు అన్నట్టు మోగుమొద్దులాగా నోరు మూసుకొని కూర్చోలేదు. అయ్యో మాకు తెలియదు అయ్య గారు, మాకు తెలియదు సార్, అయ్యో నాకేం తెలియదు. కొంతమంది అంతే కదా, అన్నీ తెలుస్తాయి, విషయాలన్నీ ఉంటాయి లోపల, కానీ పైకి మాత్రం ఏమో అండి, తెలీదండి, ఏమో ఆ సంగతి నాకు తెలియదు. అన్నీ తెలుసు. ఇక్కడ షిఫ్రా అండ్ పూయ వారికి తెలుసు, వారే వీరిని బ్రతకనిచ్చారని. వీళ్ళకి తెలుసు, వారే వీరిని కాపాడుతున్నారని. కాపాడిన విషయం, భద్రపరుస్తున్న విషయాన్ని వారు సత్యాన్ని మరొక రూపంలో రాజుకి కన్వే చేశారు. మరొక రూపంలో వారు కన్వే చేశారు. సత్యాన్ని చెప్తున్నారు ఖచ్చితంగా. అయ్యా వాళ్ళు ఎలా బతికారో మాకు తెలీదు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వారు ఎలా బ్రతకబడి ఉన్నారో మాకు తెలియదని చెప్పట్లేదు, కానీ మేము వెళ్ళే వరకే వారు ఆల్రెడీ డెలివరీ అయి ఉన్నారయ్యా. పురిట్లోనే అయితే మేము చంపేస్తాం, కానీ ఆల్రెడీ డెలివరీ అయ్యి తల్లి ఒళ్ళో కూర్చున్న వాళ్ళని మేమేడ చెప్పగలుగుతాం. సో నోరు తెరిచి మాట్లాడుతున్నారు, న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు. ఇక బ్రతికిన వాళ్ళని బ్రతకని, ఇప్పటి వరకు బ్రతికిన వాళ్ళని బ్రతకనిద్దాం, ఆ తర్వాత చూద్దాం. నోరు తెరిచి ఖచ్చితమైనటువంటి మాట వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. నువ్వెప్పుడైతే దేవుని కొరకు, సత్యం కొరకు నోరు తెరిచి నిలబడి మాట్లాడతావో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమెన్. వీరి నుంచి మనం నేర్చుకునే మూడవ సత్యం ఏంటి అనంటే, షిఫ్రా, పూయ వీరిద్దరి జీవితం నుంచి మనం నేర్చుకునే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వెన్ వీ పుట్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, హీ విల్ బ్లెస్ us. దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క న్యాయాన్ని మొదట వెతికితే దేవుడు మనలను కాపాడుతాడు. ఆమేన్. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అక్కడ మనం అదే చూస్తాం. 20 వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆమేన్. థర్డ్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దీస్ పీపుల్. When we put God and his righteousness first, God will bless us. God will bless us. నీకు దైవికమైన దీవెన కావాలా, దైవికమైన ఆశీర్వాదం కావాలా, దైవికమైన మేలు నీ జీవితంలో కావాలా, నీకు నీ కుటుంబానికి దైవికమైనటువంటి ఆశీర్వాద దీవెనలు కావాలా, దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని నీవు మొదట వెతకాలా. షిఫ్రా అండ్ పూయ వీరిద్దరూ దేవుడి యొక్క నీతిని, న్యాయాన్ని మొదట వెతికారు గనుక దేవుడు ఇప్పుడు వారికి మేలు చేశాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని మేలు పొందుకునే ఒక అద్భుతమైన రహస్యం ఇది. దైవికమైన మేలులు పొందుకునే ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఇది. ఏంటి అనంటే, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు అనుకోకపోయినా, దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని మొదట మనము వెతికే వారంగా ఉండాలా. ఆమేన్. అలా దేవుని నీతిని, దేవుని న్యాయాన్ని మనము వెతికే వారంగా ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. 4వ అద్భుతమైనటువంటి విషయం వీరి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రైచియస్ పర్సన్ కెన్ ఇంపాక్ట్ జనరేషన్స్. దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగజేసును. 20వ వచనంలోనే మరొక మాట ఉంటుంది, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆమేన్. వాళ్ళు దేవుని బిడ్డలని ఎప్పుడైతే బ్రతకనిచ్చారో, ఈ మంత్రసానుల యొక్క ప్రజలు ప్రబలేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. 21వ వచనంలో, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగజేస్తాడు. ఆమేన్. జనరేషన్ని దేవుడు వృద్ధి చేస్తాడు. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ని దేవుడు వృద్ధి చేస్తాడు. అందుకనే మనము గనక బ్రతకాలి,
జీవించాలి, మన వంశాభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా దేవుని న్యాయాన్ని, దేవుని నీతిని మొదట పెట్టి ఇతరులను బలపరిచేవారినిగా, ఇతరులను ప్రోత్సహించేవారినిగా, ఇతరులను ప్రభావవంతులనుగా మనము తీర్చిదిద్దేవారంగా, మన లైఫ్ ఇతరులకి ఒక గొప్ప ప్రభావాన్ని చూపేటువంటిదిగా కనుక ఉంటే, మన లైఫ్ ఇతరులకి ఒక ఇంపాక్ట్ని ఇచ్చేదిగా కనుక ఉంటే, ఖచ్చితంగా దేవుడు మనకు వంశాభివృద్ధిని కలుగజేస్తాడు, మనల్ని బ్రతకనిస్తాడు, మనల్ని విస్తరింపచేస్తాడు, ప్రబలేటట్లుగా చేస్తాడు, మేలు చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మరి వరల్డ్లీ ఉమెన్గా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు గాడ్లీ డాటర్స్ క్వాలిటీస్ చూసామో, మరి వరల్డ్లీ ఉమెన్గా ఉంటే ఎలా ఉంటాం? లోకానుసారమైనటువంటి స్త్రీ గుణ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి మనము చూద్దాం. మనము మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలీలలో నీవిప్పుడు రాజ్యపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించేటువంటి ఒక విషయం ఏంటంటే, లోకానుసారమైనటువంటి స్త్రీలు తమ సొంత గౌరవాన్ని కోరుకుంటారు అనేటువంటి విషయాన్ని మనము ఇందాక చెప్పుకున్నాం. తమ సొంత గౌరవాన్ని చెప్పుకోవడానికి ఇక్కడ ఒక స్త్రీ మనకి కనబడుతుంది. ఈమె రాణి. మనందరికీ తెలిసినటువంటి విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలలో మరి రాజ్య పరిపాలన చేయుచున్నటువంటి రాజు గురించి మనకి తెలుసు. ఆ రాజు మరి తనకు ఉన్నటువంటి రాజ ప్యాలెస్కి ప్రక్కనే ఒక భక్తుడున్నాడు, ఒక పౌరుడున్నాడు. ఆ ప్యాలెస్కి ఆనుకొని ఒక చిన్న పొలాన్ని కలిగి ఉన్నాడు. ఆ పొలము తనకి కావాలి అని కోరుకున్నాడు. తనకు కావాలని కోరుకుంటే ఆ వ్యక్తి, అయ్యా నాకున్నది అదొక్కటే, నేను అది ఇవ్వలేను, అది పోతే ఇక నా ప్రాణమే పోతుంది అని చెప్పాడు. అయినా మరి రాజు కదా, మరి సెల్ఫ్ ఎస్టీమ్డ్, అరే రాజుని నేను అడిగితే ఇవ్వనంటాడా? ఇవాళ రేపు మనం అదే గమనిస్తాం. నేను అడిగితే ఇవ్వనంటాడా? నేను అడిగితే చేయనంటాడా? నేను అడిగితే నేను చెప్తే చేయనంటాడా? కదా. లోకానుసారమైనటువంటి వ్యక్తులలో ఉండేటువంటి లక్షణం సెల్ఫ్ ఎస్టీమ్. నేను ఈ రాజుకి ఏమైందో తెలియదు. మొత్తం మీద పాపం ఇంటికి వచ్చాడు. రాజునైనా నేను అడిగితేనే ఇవ్వలేదు అని అంటే, ఇప్పుడు ఈమె చాలా డిప్లొమాటిక్గా అడుగుతుంది, అసలు నువ్వు ఇశ్రాయేలీలకి రాజువేనా? అసలు నువ్వేంటి? నువ్వు రాజువేనా? రాజు ఆజ్ఞాపిస్తే ఇవ్వకపోవడమా? అంటే ఆయనని ఏ విధంగా మలుస్తూ వచ్చిందంటే, అసలు నువ్వు ఇప్పుడు ఇశ్రాయేలీల్లో రాజ్యం చేయట్లేదా? కొంతమంది ఇంతే, విషయం చెప్పరు, డైరెక్ట్గా ముందు ప్రశ్నిస్తారు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, ఇక ఆ విషయాలు చాలా డీప్గా వెళితే మనకు అందరికీ తెలుసు, మన చెవుల ముందు, మన కళ్ళ ముందు వినపడే అనేకమైన విషయాలు. ఇండైరెక్ట్గా అతన్ని పురికొల్పే విధానం. అంటే నీకు ఒక వాల్యూ ఉంది, నీకు ఒక విలువ ఉంది,
నీకు ఒక గౌరవం ఉంది, నీకు ఒక స్టేటస్ ఉంది అని ఆయనకి గుర్తు చేస్తూ, నువ్వు సామాన్యమైన వ్యక్తిలాగా మాట్లాడుతున్నావే, అసలు సామాన్యమైన వ్యక్తి దిగులు పడినట్టు దిగులు పడుతున్నావే, నీకంటూ ఒక సొంత గౌరవం ఉందయా, రాజు కదా, అరే నువ్వు సీఎంవి, అరే నువ్వు పిఎంవి, అసలు నువ్వు పిఎంవేనా సీఎంవేనా? ఆ ఎలక్షన్ల ముందు మనం చాలామంది మాట్లాడుతూ ఉంటే, అసలు ఈ రాష్ట్రానికి సీఎం అనేవాడు ఉన్నాడా, అసలు సీఎం అనేవాడు ఉంటే ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్నించినటువంటి అనేకమైన ప్రశ్నలు మనము విన్నాం కదా. అలాగనే ఈ యెజబెలు ఇలాగనే మాట్లాడుతూ ఉంది, నువ్వు అసలు రాజువేనా అని. విషయాన్ని తన చేతిలోకి తీసుకుంది. సో ఆల్వేస్ worldly woman always targets the headship. రాసుకోండి, worldly woman always targets the headship. ప్రధానత్వాన్ని కోరుకుంటారు, ఇంట్లో నాయకత్వాన్ని చేతిలోకి తీసుకుంటారు. ఇంట్లో పురుషుడు నాయకత్వం వహించాల్సి ఉంటే ఆ పురుషుడి నాయకత్వాన్ని వీళ్ళు తీసుకుంటారు. ఇంట్లో పురుషుడు కుటుంబాన్ని నడిపించాల్సి ఉంటే వీళ్ళు నడిపించడం మొదలు పెడతారు. worldly women who had always these kinds of thoughts, they always targets the headship. ప్రధానత్వాన్ని కోరుకుంటారు. మా ఇంట్లో నేను చెప్పిందే నడుస్తుంది తెలుసా, మా ఆయన అసలు ఆయన నా చెంగు పట్టుకొని తిరుగుతుంటాడు తెలుసా, మా ఆయన గీత గీసాడంటే నేను గీసిన గీతను అసలు దాటాడు తెలుసా. గౌరవంగా చెప్పుకుంటారు, మంచిదే మంచిదే. భర్త చెప్పిన మాట వినడం, భార్య చెప్పిన మాట వినాలే, అందులో అనుమానం ఏం లేదు, వినాలి. కానీ వేటికి వినాలి, వేటికి వినాలి? నువ్వు కూర్చో నేను నడిపిస్తా అంటే కాదు. ఇప్పుడు ఏం చేసింది, ఆయనకు ఒక ప్రశ్న వేసింది, ఆయన బలహీనతను ఏంటో చెప్పింది, ఆ బలహీనతను ఏంటో గుర్తించేటట్లుగా చేసి ఆయన దగ్గర నుంచి తాను బలవంతురాలైనట్టుగా, తానేదైనా చేయగలనన్నట్టుగా తాను నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఏమంటుందో తెలుసా, నేనే, అక్కడ అదే కదా 7వ వచనం సెకండ్ పార్ట్లో, నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పిస్తా అంటే, ఈయనకి చేతగాకి వచ్చి ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు ఏమో పోయి తీసుకొచ్చి ఈయనకి ఇప్పించిద్దట. నేనే ఇప్పిస్తా, డోంట్ వరీ, మనస్సులో సంతోషంగా ఉండు. మనోవ్యాకులం కలిగినటువంటి వ్యక్తికి రాంగ్ రూట్లో కావాలనుకుంటున్నాడు, అది రాంగ్ రూట్లో కలిగి ఉండాలనుకుంటున్నాడు, దాని గురించి మనోవేదన కలిగి ఉంటే ఎందుకు నాయనా రాంగ్ రూట్లో దానికోసం మనోవ్యాకులు పడతావు అని అనకుండా రాంగ్ విషయం కోసం డోంట్ వరీ, మనస్సును సంతోషించు, భోజనం చేయి, తిను, తాగు, ఎంజాయ్ చేయి, నేను ఇప్పిస్తా అంటావు. worldly woman always targets the headship. అది మనం చాలా గుర్తు చేసుకోవాలి. రాజగౌరవాన్ని గుర్తు చేసింది, తర్వాత రాజగౌరవాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. రాజగౌరవాన్ని తన చేతిలోకి తీసుకుంది. తన చేతిలోకి తీసుకొని కింద ఏం చేసిందో తెలుసా, ఆహాబు పేరిట తాకీదు రాయించింది, ఆయన ముద్రతో ముద్రించింది. చూడండి ఎన్ని పనులు చేసిందో. రాజు ప్రమేయం లేదు, రాజు పేరిట ఏమేమి ఉత్తరం రాయించేసింది. రాజు ప్రమేయం లేదు, రాజు పేరుతో మొహరు ఆమె వేసేసింది, ముద్రను ఆమె వేసేసింది. మోర్ యాక్చువల్గా మనోళ్ళు చాలామంది మోర్ 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 అంటుంటారు, దాన్ని మొహరు అంటారు. మొహరు అంటారు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరైనా. స్టాంప్ వేసేదాన్ని అచ్చ తెలుగులో మొహరు అంటారు, లేదా ముద్ర అంటారు.
మనవాళ్ళు చాలామంది మోరేసారండి అంటారు. మోరు దేనికి వాడతాం? మురిక్కాలోని మోరు అంటారు, మోరి కదా, మోరి. మరి మోరు అందుకే మనం చదువుకునే వాళ్ళలాగా మాట్లాడాలి, చదువుకోని వాళ్ళలాగా మాట్లాడకూడదు. మొహర్ అనాలి, మొహరు అనాలి, లేదా ముద్ర అనాలి, స్టాంప్ అనేటట్టుగా మనం మాట్లాడాలి. ఇక్కడ ఏమో చేసిన పని అదే, రాజగౌరవాన్ని తన చేతిలోకి తీసుకుంది. రాజగౌరవాన్ని తన చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆయన పేరిట ఆ ముద్ర వేసేసింది. వరల్డ్లీ ఉమెన్స్ క్యారెక్టర్స్ ఇలాగుంటాయి. అధికారాన్ని, గౌరవాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. దేవుని బిడ్డలైతే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేదు, అధికారాన్ని దేవునికే ఇచ్చేశారు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా. ఇక ఈమె చేసినటువంటి మరొక పని ఏంటంటే, సో దే ఆల్వేస్ టార్గెట్ ది హెడ్షిప్. సెకండ్ థింగ్, దే ఆఫర్స్ ఫ్రీ హెల్ప్. ఉచితంగా సాయం చేస్తారు. మనకు అప్పుడప్పుడు రావదినా, ఏ వెళ్తావు రా, కూర్చో, షాయి తాగిపోదురా. ఏం చేస్తారు? దే ఆఫర్స్ ఫ్రీ హెల్ప్. ఊరికినే ఏదో నీకు వండి పెట్టాలనిపించింది, తీసుకో తిను, నీకోసమే వదినా చేశాను, నీకు ఇష్టమని. ఈ చీర నేను కొనుక్కుంటా, నీకు కూడా ఒకటి ఉంటుందని కొన్నాను వదినా, అక్క వదినో లేకపోతే ఏదో ఒకటి, ఏ సంబంధం ఉండదు, వాళ్ళకి చేస్తూ ఉంటారు. అధికారాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి, గౌరవాన్ని, స్వీయ గౌరవాన్ని కోరుకుంటూ, తమ సెల్ఫ్ ఎస్టీమ్ని కోరుకుంటూ ఇతరులకు ఏం చేస్తారో తెలుసా? ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఆఫర్ చేస్తారు. ఉచితంగా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో తెలియదు, కానీ ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు, కానీ చేసే వీళ్ళకి తెలుసు. ఏంటయ్యా అంటే వాళ్ళ యొక్క సొంత గౌరవాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడానికి. ఈమె చేసిన పని అదే. మీరు కనుక తర్వాత అధ్యాయాల్లో చదివితే వీళ్ళు చేసేటువంటి పనులు, ఈమె గురించి యేసు ప్రభువారు చిట్ట చివరి గ్రంథంగా, ఒక ప్రకటనగా రాసినటువంటి గ్రంథంలో ఈమె పేరు మెన్షన్ చేస్తాడు ఒక సంఘానికి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచూ ఉన్నావు. నంబర్ 1, ఏమ గురించి చెప్తూ సెల్ఫ్ ఎస్టీమ్ క్యారెక్టర్స్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆమె ప్రవక్త్రి కాదు, కానీ ఆమె ప్రవక్త్రినని చెప్పుకుంటుందట. ఇంక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, ఆమె పాస్టర్మ కాదు, కానీ పాస్టర్మ అని చెప్పుకుంటుంది. కొంతమంది పాస్టర్లు కారు, వాళ్ళు పాస్టర్లు అని చెప్పుకుంటుంటారు. ఇట్లాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఏం సంఘం అది? తుయతైరా సంఘం. అందువలన దేవుడు ఆ సంఘం మీద ఒక నేరం మోపుతూ ఉన్నాడు. సంఘంలో చాలా మంచి పనులు ఉన్నాయి. ఆ సంఘం గురించి మనం మాట్లాడితే ప్రభు ఎన్నో మంచి విషయాలు మాట్లాడతాడు. ఆ సంఘానికి ఎన్నెన్నో మంచి విషయాలు ఉన్నప్పటికీ అయినను ఆ సంఘానికి ఉన్నటువంటి మంచి క్రియలు 19వ వచనంలో, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమండి, ఎంత మంచి క్యారెక్టర్స్ ఉన్నాయో చూడండి సంఘానికి. వండర్ఫుల్ క్యారెక్టర్స్.
They have the good works. They have the good love. They have the good faith. And they have godly work. They have the patience. మొదట ఉన్నదానికంటే కూడా కడపటిగా నీకున్నటువంటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయట. ఆమేన్. అబ్బో, మొదట్లో ఉండేటువంటి క్రియల కంటే చివరి దినాల్లో వాళ్ళ క్రియలు చాలా బాగా ఉన్నాయట. మొదటి దినాల్లో ఉన్న ప్రేమ కంటే చివరి దినాల్లో అద్భుతమైన ప్రేమ ఉందట. మొదటి దినాలలో ఉన్న సహవాసం కంటే ఇప్పుడు సహవాసం చాలా ఎక్కువగా ఉందట. మొదటిగా ఉన్నటువంటి పరిచర్య కంటే ఇప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి పరిచర్యగా ఉన్నదట. మొదట ఉండినటువంటి సహనము కంటే ఇప్పుడు సహనం మరి ఎక్కువగా ఉన్నదట. ఇంతున్నా నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా అంటాడు. గుర్తుపెట్టుకోవాలి మనం అదే. మనం ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళమైనా, ఎంత సహనం కలిగిన వాళ్ళమైనా, ఎంత పరిచర్య చేసేవాళ్ళమైనా, మనము ఏదైతే కామో అది మనం అయి ఉన్నామని చెప్పుకుంటే నీ మీద తప్పు మోపుతున్నా అంటాడు ప్రభు. ఇది ఎవరు? యెజబెల్ అనేటువంటి స్త్రీ ఎలాగని కలిగి ఉన్నదట? తాను ప్రవక్త్రి కాకపోయినా ప్రవక్త్రి అయినట్లుగా చెప్పుకొనుచు ఉన్నదట. Worldly woman always deals with self-esteem. ఇదే స్వీయ గౌరవం కోరుకుంటారు. స్వీయ గౌరవం, సొంత గౌరవం కోసం ప్రాకులాడతారు, తహతహలాడతారు. ఇక్కడ ప్రవక్త్రి కాకపోయినా ప్రవక్త్రిని అయినట్లుగా ప్రవక్తలకు ఉండే గౌరవం తనకు కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇంకా ఏంటంట? ఆమెకుండేటువంటి క్యారెక్టర్స్, జారత్వము, జారత్వం చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది, తప్పుడు టీచింగ్స్ చేస్తూ ఉంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో? 4. ప్రవక్త్రి కాకపోయినా ప్రవక్త్రి అని చెప్పుకుంటా ఉంది. ఏం పర్వాలేదు, జారత్వం చేయొచ్చు అని చెప్తా ఉంది. ఏం పర్వాలేదు, మోసపరచచ్చు అని చెప్తా ఉంది. ఏం పర్వాలేదు, అన్ని తినొచ్చు అని తప్పుడు బోధనలు నేర్పిస్తూ ఉంది. సంఘానికి టీచ్ చేస్తూ ఉంది. ఎలా ఉన్నాం మనం? వీటిల్లో మనం ఎక్కడన్నా ఉన్నామా? ఈ యెజబెలు క్యారెక్టర్స్లో ఎక్కడైనా మనం ఉన్నామా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అని అంటాడు. ఆఖరికి మన అందరికీ తెలుసు, షీఈ్ ఎ మర్డరర్. షీఈ్ ఏ మర్డరర్. సొంత గౌరవము కోసం చంపడానికైనా వెనుకాడినటువంటి వ్యక్తి. రాజు పేరు మీద ఉత్తరం రాసింది కదా, రాజు ముద్ర వేసింది కదా. రాసిన ఉత్తరంలో ఏముందంటే, ఇదిగో ఉపవాస దినాన్ని ప్రకటించండి, అందరిని ఉపవాస విందును ప్రకటించి ఒక చోటకి చేర్చి, ఇదిగో ఉపవాస వ్రతం ఇతడు పాటించట్లేదని చెప్పి దేవుడికి పక్షముగా ఇతడు దేశద్రోహి, రాజద్రోహి, దైవద్రోహి అని ముద్రేసి రాళ్లతో కొట్టి చంపమంది. మర్డరర్. వాట్ ఏ వండర్ఫుల్ స్కీమ్. భక్తి మార్గంలో నుంచే చంపడానికి పూనుకుంది. ఏమండి, మామూలుగా చంపడం కాదు. తనకేం తెలియదు, భక్తి విషయంలోనే చచ్చాడు, భక్తి విషయంలోనే తోవ తప్పాడు అన్నట్టుగా బోధిస్తూ వచ్చింది. ఆ స్కీమ్స్ నేర్పిస్తూ వచ్చింది. ఒక మర్డర్ వెనకాల స్కెచ్ వేసిన పర్సన్. అందుకనే గాడ్లీ ఉమెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలో వాటిని మనం మననం చేసుకుంటూ ఆ విధంగా మనం ఉండగలిగితే దేవుడు మన మీద నింద మోపకుండా ఉంటాడు. ఆమె చేసిన మరొక పని ఏంటో తెలుసా? ఆమె దేవుని సంఘానికి బోధిస్తూ ఉంది. మనం గనక గమనించినట్లయితే ఇదే
రాజుల గ్రంథం, ఇదే రాజుల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనంలో గనక మనం గమనించినట్లయితే, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణములు వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఏమండి అంటే ఈమె దేవుని పక్షాన ఉండి మాట్లాడుతున్నట్టుగా, ప్రవక్త్రిగా ఉండి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ ఆమె బోధిస్తున్నటువంటి, నేర్పిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దైవజనుడిని బెదిరిస్తూ ఉంది. నువ్వు దైవజనుడివా? నువ్వు దైవజనుడివా? నీ మాటే వింటాడా దేవుడు? ఇదిగో దేవుడు నా మాట కూడా వింటాడు. రేపు ఈ పాటికి నిన్ను చంపకపోతే దేవుడు నిన్ను చంపుతాడు తెలుసా? ఓయమ్మో, ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఓన్లీ ఉమెన్స్ ఆల్వేస్ ప్రిటెండ్, దే ఆల్వేస్ ప్రిటెండ్, దే ఆల్వేస్ ప్రిటెండ్. లేనిది ఉన్నట్టుగా కల్పించి మరి చెప్తారు, మాట్లాడతారు. అందుకని యెజెబెల్లాగా మనం ఉండకూడదు, యెజెబెల్లాగా మనం ఉండకూడదు. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సారి ఆ మాట మనం చదువుకొని, గలతీలకు రాసినటువంటి పత్రిక, నేను మనుషుల దయ సంపాదించుకొనగోరుచు ఉన్నానా, దేవుని దయను సంపాదించుకొనగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను దాసురాలను కాకపోవుదునో. ఆమేన్. ఈరోజు మన ముందున్నటువంటి చివరి ప్రశ్న ఇది. గాడ్లీ ఉమెన్గా ఉంటావా? ఓన్లీ ఉమెన్గా ఉంటావా? గాడ్లీ రాయల్ డాటర్గా ఉంటావా? లేకపోతే ఓన్లీ ఉమెన్గా నువ్వు ఉంటావా? ఏ క్యారెక్టర్లో నువ్వు ఉంటావో ఇక్కడ క్యారెక్టరైజేషన్ చెప్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ నేను మనుషుల దయ సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, పౌలు స్థానంలో మనము మాట్లాడినట్లయితే మనము ఎవరి దయను సంపాదించుకొని కోరుచున్నాము? మనుషుల దయ సంపాదించుకొని కోరుచున్నామా, దేవుని దయ సంపాదించుకొని కోరుచున్నామా? దేవుని దయ సంపాదించుకోవాలి అని అంటే గాడ్లీ డాటర్స్ క్యారెక్టర్స్ ఉండాలి. వీ మస్ట్ ఒబే ది గాడ్. గాడ్లీ డాటర్స్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్, వీ షుడ్ ఫియర్ ద గాడ్, వీ షుడ్ ఫియర్ అండ్ ఒబే గాడ్ రాదర్ దాన్ మ్యాన్. అందుకని ఇక్కడ అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నానా? ఎవరిని సంతోషపెట్టగోరుచున్నాను? దయ, సంతోషం రెండు. దేవుణ్ణి సంతోషపెడతావా, మనుషులను సంతోషపెడతావా? ఎవరిని సంతోషపెడతావు? దేవుణ్ణి సంతోషపెట్టాల. మనుషులను సంతోషపెడితే ఏమవుతుందంట? మనుషులను సంతోషపెడితే దేవుని దాసురాళ్ళం కాలేమో. వీ కెనాట్ బికమ్ గాడ్లీ డాటర్స్ ఆఫ్ గాడ్. దైవికమైనటువంటి రాజకుమార్తెలంగా మనం ఈ లోకములో నిలబడలేము. మనుషులను సంతోషపెట్టాలన్నా, మనుషుల దయ పొందుకోవాలని చూసిన. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనుషుల దయ, దేవుని దయ ఏది కావాలో కోరుకోవడానికి మనుషుల దయ కంటే దేవుని దయే కోరుకున్న షిఫ్రా అండ్ పూయా. దేవుణ్ణే సంతోషపెట్టడానికి ఇష్టపడినటువంటి షిఫ్రా అండ్ పూయా. కానీ మనుషులను సంతోషపెట్టాలని చూసిన యెజెబెల్.
మనుషుల దయ కావాలని కోరుకున్న యెజెబెలు, సొంత గౌరవం కోసమో ప్రాకులాడిన యెజెబెలు, సొంత అధికారాన్ని కూడగట్టుకున్న యెజెబెలు, వీళ్ళిద్దరి అంతం ఏంటో తెలుసా? యెజెబెలు చచ్చిపోయింది. దేవుడు హెచ్చరిక చేశాడు, చస్తావు బిడ్డ జాగ్రత్త అని యెజెబెలుకి దేవుడు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక ఖాతరు చేయలేదు, చచ్చిపోయింది. ఇక్కడ దేవుడేమి హెచ్చరిక చేయలా, వీళ్ళకి షిఫ్రాకి పూయాకి దేవుడు హెచ్చరిక చేయలా. వాళ్ళు దేవుని విషయాలు మనసులో పెట్టుకున్నారు, హృదయంలో పెట్టుకున్నారు, వాటి ప్రకారంగా వారు క్రియలు చేశారు, వాటి ప్రకారంగా వారు మాట్లాడారు. మనుషుల దయ ఉన్నా, రాజు దయ ఉన్నా, రాజును సంతోషపెట్టకపోయినా పర్వాలేదని అనుకున్నారు. దేవుణ్ణే సంతోషపెట్టడానికి ఇష్టపడ్డారు గనుక దేవుడు వారిని బ్రతుకనిచ్చాడు. ఆమేన్. గనుక దేవుడు వారికి మేలు చేశాడు, గనుక దేవుడు వారిని ప్రబలేటట్టుగా చేశాడు, గనుకనే దేవుడు వారి వంశాభివృద్ధి కలిగి నిలబడేటట్లుగా చేశాడు. ఆమేన్. ఈ విధంగా షిఫ్రా పూయా వలె మనము దేవునికి లోబడుతూ, దేవునికి భయపడుతూ, దేవుని మాటలను నిక్కచ్చిగా చెప్తూ, దేవుని న్యాయాన్ని ఖచ్చితంగా జరిగిస్తూ, దేవుని సంతోషపెడుతూ, దేవుని దయను పొందుకుంటూ, దేవుని దయలో వర్ధిల్లుతూ, విస్తరిస్తూ, అంతకంతకు దైవికమైన ఆశీర్వాదాలతో, దైవికమైన మేలులతో మనము నింపబడుదుము గాక. దేవుడు మనకట్టి కృప దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి భయపడుతున్నాం? దేనికి భయపడుతున్నాం? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తల్లియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తల్లియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఏగో ప్రభువా, మేము దేనికి నీ భయపడము, ఎవరికి నీ భయపడము. ఏ వ్యక్తులైనా, ఎంతటి వారైనా, ఇదిగో లోకానుసారమైనటువంటి వ్యక్తులకు మేము భయపడము అని, దేవునికి మాత్రమే భయపడతామని, దేవునికి మాత్రమే లోబడతామని, దేవుని నీతి న్యాయములు మాత్రమే జరిగిస్తామని, దేవుడు మనుషులను బ్రతికించమని కోరినట్లుగా మేము బ్రతికించడానికే మా క్రియలు జరిగిస్తామని తీర్మానం తీసుకొని ఆ విధంగా జరిగించినటువంటి షిఫ్రా వలె, పూయా వలె సంఘము ఉండడానికి, సంఘ బిడ్డలు ఉండడానికి, వీరంతా ఆ విధంగా చేసి రాయల్ గాడ్లీ చిల్డ్రన్గా ఉండడానికి, రాయల్ గాడ్లీ ఉమెన్గా ఉండడానికి,
ఇదిగో నాయన మరి సంఘ సమాజములలో ఉండే ప్రతి స్త్రీల సమాజములను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. ఇదిగో సంఘము ఒక స్త్రీతో పోల్చబడింది కదా నాయన. ఇదిగో నాయన మీరు ప్రేమించినట్లుగా ప్రభువా సంఘము ఆ విధంగా ఉన్నట్లయితే సంఘములోని చిన్నలను పెద్దలను అందరూ కూడా నాయన ఇదిగో షిఫ్రా వలే పూయా వలే మీకు భయపడే వారినిగా తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఇదిగో షియా ఏ విధంగా నాయన ఇదిగో షిఫ్రా పూయా ఏ విధంగా మీ కార్యాలు చేస్తారో, మీ పక్షాన నిలబడ్డారో, సంఘములు ఆ విధంగా మీ పక్షముగా నిలబడడానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీకు భయపడినట్లుగా ప్రతి ఒక్కరు భయపడడానికి సహాయం చేయండి నాయన. ఇదిగో లోకం భయపెట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా, ఇదిగో లోకము విశ్వాసాన్ని భయపెడుతూ, నిరీక్షణను భయపెడుతూ, ఇదిగో భక్తిని భయపెడుతూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నా ధైర్యముగా నిలబడి ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి మంచి స్థితిని సంఘములకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సంఘంలోని ప్రతి సభ్యురాలకును మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో మీ కొరకు నిలబడినటువంటి బిడ్డలను మీరు మంచి మేలులతో నింపినట్లుగా మీ కొరకు నిలబడేటువంటి ప్రతి వ్యక్తులను మేలులతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దైవికమైన మేలులతో సంఘ బిడ్డలను మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన మీరు వారిని కరుణించి కటాక్షించినట్లుగా ప్రభువా ఇదిగో సంఘములోని ప్రతి బిడ్డలను మీరు కరుణించండి, కటాక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఇదిగో వారిని ఏ విధంగా మీరు బ్రతకనిచ్చారో ప్రభువా ఆ విధంగా వారి లైఫ్ ఎక్స్టెండ్ చేస్తారో, ప్రొలాంగ్ చేస్తారో నాయన ఆ విధంగా ప్రభువా సంఘ బిడ్డల యొక్క ఆయుష్ను మీరు పొడిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు మంచి నీతి న్యాయములను జరిగించగలిగే మంచి స్వరములను నీ కొరకు స్వరమెత్తగలిగే మాట్లాడగలిగేటువంటి ఆ మంచి ధైర్యాత్మను బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అలాగనే నాయన వారు ప్రభలు విస్తరించే విధంగా వారి వంశాభివృద్ధిని నాయన మీరు ఏ విధంగా చేస్తారో ఇదిగో సంఘములలో దైవికమైన బిడ్డలందరి కొరకు రాజకుమార్తెలందరికీ నాయన వారి వంశాభివృద్ధులను కలుగ చేస్తూ నీ కొరకు రోదన చేసగలిగినటువంటి విజ్ఞాపన చేయగలిగేటువంటి మంచి స్త్రీల వలె ఇదిగో సంఘముగా వారందరూ నిలబడగలిగేటువంటి ఆ దైవికమైన వరములతో ఫలములతో తలాంతులతో అందరినీ నింపి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి